రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గాలో 171 శ్లోకా నుంచి హనుమంతుడు ఎప్పుడైతే సమయస్ఫూర్తితో సురసొక్క నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసి ఆవిడికి నమస్కరించు పలుకుతాడు. ఇప్పుడు నేను సీతాదేవి దగ్గరికి వెళతాను, బ్రహ్మ ఇచ్చిన వర ప్రకారంగా ఇప్పుడు నేను నీకు లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసాను, సరిపోయింది కదా అని. అర్థ సిద్ధి హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహి రాఘవేన మహాత్మన. అప్పుడు సురస చాలా ఆనందంతో తన నిజస్వరూపాన్ని ప్రకటించి అప్పుడు హనుమంతుడితో ఇలా అంది, ఓ సౌమ్యుడా, ఓ వానర శ్రేష్ఠ, రామ కార్యం మీద వెళుతున్నావు, అది సిద్ధించి హాయిగా వెళ్ళు, నువ్వు సీతామాతను మహాత్ముడైన శ్రీరాముడి దగ్గరికి చేర్చు అని చెప్పింది. తృతీయం హనుమతో దృష్ట్వా కర్మాసు దుష్కరం సాధు సాధ్వీతి భూతాని ప్రశంస్తుస్తదాహని. అప్పుడు హనుమంతుడు చేసిన ఈ చాలా కష్టమైనది కానీ దాన్ని సులభంగా చేసేశాడు. మూడో కార్యాన్ని కూడా చూసి ఏదైతే సురస నోట్లోకి వెళ్ళటం మళ్ళీ బయటికి వచ్చేయటము, అది చూసిన సకల ప్రాణులన్నీ కూడా బాగు ఆయన్ని ప్రశంసిస్తున్నాయి. అంటే మొదటిది ఈ అసాధారణమైన సముద్రాన్ని దాటే ప్రయత్నము, దాటటము, మైనాకుడు వస్తే మళ్ళీ ఆ మైనాకుడిని కూడా తొలగించుకుని మళ్ళీ అతిథి సత్కార్యాలు చేయాలనుకున్న దాన్ని చక్కగా ఎలా అయితే మార్గంలో విఘ్నం కలగకుండా దాన్ని తిరస్కరించకుండా వాళ్ళకి చక్కగా స్వీకరించినట్టుగా ఒక్క స్పర్శతోనే అక్కడి నుంచి ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ సురసను కూడా చాలా చాకచక్యంగా ఆ శరీరాన్ని పెంచి 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 ఒక్కసారిగా అంగుష్ట మాత్రంలో లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసాడు. అందుకు హనుమంతుడిని వీళ్ళందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ససాగన మన దృశ్యం అభిత్య వరుణనయం జగమాకాశమావిశ్య వేగేన గరుడోపమః. చాలా వేగంగా గరుత్మంతుడితో సమానంగా హనుమంతుడు చాలా సులభంగా దాటిపోతూ ఉంటే ఇది అందరికీ చేతనయ్యేది కాదు. అందుకుని ఆ సురస కారణంగా ఇంతలాగా సమీపించి విఘ్నం కల్పించేలాగా చేసినప్పటికీ కూడా దాన్ని కూడా ఛేదించుకుని చాలా సునాయాసంగా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. తన ప్రయాణాన్ని తను కొనసాగిస్తున్నాడు హనుమంతుడు. సేవితే వారిధారాభిః పతగేశ్చ నిషేవితే చరితే కైసికాచార్యైః ఐరావత నిషేవితే. ఆకాశ మార్గంలో ఏవైతే ఈ ఆకాశ మార్గంలో ఎవరు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏవైతే ఈ గంధర్వులు వీళ్ళందరూ ఉంటారో, పైగా ఈ ఆకాశ మార్గంలో పయనించేవి అంటే ఆకాశ మార్గంలో కూడా ఒక్కొక్క ఎత్తుకి కొన్నే ఎగరగలవు, దానిపైకి ఇంకా శక్తివంతమైనవే ఎగరగలవు. ఇలా ఆకాశ మార్గంలో అలా వెళ్ళిపోతున్న హనుమంతుడు అక్కడ మళ్ళీ పక్షులతో సేవించబడుతున్నట్టుగా, అలాగే ఇక్కడ కైసిక రాగాల్లో కూడా చాలా ప్రావీణ్యులైన తుంబర ప్రభూతి ఆ గంధర్వులు సంచరిస్తున్న ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఆయన్ని సేవించుకున్నట్టుగా అనిపిస్తున్నది. సింహకుంజర శార్దూల పతఘోర రఘవాహనేహ విమానే సంపతద్భిశ్చ విమలే సమలంకృతి. అలాగే ఇంద్రవాహనమైన ఐరావతి కూడా అక్కడే ఉన్నది. సింహాలు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, ఇలా సర్పాలు మొదలైన వాటి ఆకారం కలిగి వాటి వల్లే సంచరిస్తున్న నిర్మలమైన విమానాలతో అది అలంకరించబడి ఉన్నది. వజ్రాసని సమాగత్యేహ పావకైరుపశోభితే కృత పుణ్యైర్మహాభాగేహ స్వర్గాజిత్ బిరలంకృతే. అలాగే వజ్రాయుధాల ధ్వనులు, పిడుగుపాటు శబ్దాలతో అగ్నికాంతులతో విలసిల్లుతూ ఉన్నది. పుణ్యకర్మలను ఆచరించి అలా స్వర్గాన్ని జయించిన వారు ఆయా ప్రదేశాల్లో అలంకరించి ఉన్నట్టుగా ఉంటారు. అటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నాడు హనుమంతుడు. వహత హవ్యమత్యర్థం సేవితే చిత్రభానున గ్రహ నక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే మహర్షిగణ గంధర్వ నాగయక్ష సమాకులే వివిక్తే విమలీ విశ్వే విశ్వావ వసునిషీవితి. దేవతలకి సమర్పించబడిన హవిస్సులు తీసుకుని పోయే అగ్ని సాగిపోతున్న మార్గం అది. అక్కడ మళ్ళీ సూర్య, చంద్ర తదితర గ్రహాలు, అశ్విని మొదలైన నక్షత్రాలు, ఈ తారాగణములన్నీ కూడా చాలా మనోహరంగా విలసిల్లుతున్న ప్రదేశం అది. అక్కడ మహర్షులతో, గంధర్వులతో, ఆ నాగయక్షులతో అందరితో నిండిపోయి ఉండే ప్రదేశం అది. అటువంటి ప్రదేశంలో సాగిపోతున్నాడు హనుమంతుడు. అది స్వచ్ఛంగా చాలా నిర్మలమైన
ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే విశ్వవసుడు అన్న గంధర్వరాజు అక్కడ నివసిస్తూ ఉంటాడు. దేవరాజ గజక్రాంతే చంద్రసూర్యపదీ శివి వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితి. మంగళకరము సూర్యచంద్రుడొక్క గమనానికి మూలమైన ఆ ఆకాశంలో దేవేంద్రుడొక్క గజాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ ఆకాశం ఈ ప్రాణకోటికి వైభవంగా బ్రహ్మ నిర్మించిన మేలుకట్టులాగా ఉంటుంది. బహుశస్సేవితే వీరేహ విద్యాధరా గణేర్వరేహ జగామా వాయుమార్గీతు గరుత్మానీవ మారుతి. శ్రేష్ఠులైన వాళ్ళు సంచరించే ఆ మార్గంలో వెళుతున్నాడు హనుమంతుడు. విద్యాధరులు వీరులైన ఎంతో మంది సంచరించే మార్గం, అలాంటి ఆకాశ మార్గంలో వాయుసూతుడైన హనుమంతుడు గరుత్మంతుడిలాగా అంత వేగంగా సాగిపోతున్నాడు. హనుమాన్ని గజానాని ప్రకర్షన్ మారుతో యథా కాలాగరు సవర్ణాని రక్తపీతాసితాని చ కపీనా కృష్యమానాని మహాభ్రాని చకాసిరే ప్రవీసన్నగ్రజానాని నిష్పతంశ్చ పునః పునః ప్రహూషిందురీవ భాతి నిష్పతన్ ప్రవిశంస్తథా. హనుమంతుడు ఇంతలాగా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ మళ్ళీ మేఘాల్ని చీల్చుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక్కొక్కసారి మేఘాల మధ్యలోంచి వెళ్ళిపోతున్నట్టుగా మళ్ళీ బయటకు వచ్చేస్తున్నట్టుగా అలా కనిపిస్తున్నాడు. నలుపు, ఎరుపు, పసుపు, తెలుపు ఎన్నో వర్ణాలతో ఉన్న మేఘాల ఒక సముదాయం ఏదైతే ఉందో ఆయన్ని ఆకర్షింపబడుతున్నట్టుగా ఇంకా ఇంకా ప్రకాశిస్తూ ఉన్నాయి. హనుమంతుడు ఆ మేఘ మండలాన్ని పదే పదే లోపలికి వెళ్ళిపోతున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. ఈ వేగాన్ని తగ్గించకుండా అంతలాగా వర్షాకాలంలో ఎలా అయితే కొన్ని కొన్ని మేఘాలు ఆవరించి మనకి కనిపించదు, చంద్రుడు కనిపించడు, సూర్యుడు కనిపించడు, అలాగా ఇక్కడ వాటి మధ్యలోంచి వెళ్ళిపోతూ చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజ బేజేంబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్. ఏ ఆధారం లేకుండా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ అక్కడ చూస్తే అతడు కనిపిస్తున్నాడు. ఆ మారుతాత్మజుడైన హనుమంతుడు రెక్కలు కలిగిన ఒక పర్వతంలాగా, అంటే అంత పెద్ద శరీరంతో వెళ్ళిపోతున్నాడు. అందుకని రెక్కలున్న పర్వతాలు ఎగిరితే ఎలా ఉంటుంది అలా కనిపిస్తున్నాడు ప్రకాశవంతంగా. ప్లవమానం తూతం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. కామరూపిణి అయిన సింహిక అన్న రాక్షసి ఆకాశ మార్గంలో వెగిళ్ళిపోతున్న ఆ హనుమంతుడిని చూసి ఉవ్వెత్తుగా ఎగిరినదై ఆ మనస్సుతో మళ్ళీ ఇట్లా అనుకుంతలాగా వెళ్ళిపోతూ ఉంటే ఆ హనుమంతుడిని చూసి మళ్ళీ ఒక కోరిక కలిగింది సింహికకి. అధ్యా దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాశిత ఇదం హి మే మహత్సత్వం చిరస్య వసమాగతం. ఇంతకాలానికి ఒక మహాజంతువు నాకు ఆహారంగా దక్కుతున్నది, చాలా కాలం తర్వాత నాకు ఆహారం దొరుకుతున్న కారణంగా, పైగా ఇంత పెద్దది దొరుకుతుంది కాబట్టి తనివి తీరా నేను తినచ్చు అనుకుంది. చిన్న చిన్నవి తిన్నప్పుడు ఎలా అయితే మనకి ఆకలి అన్నట్టుగా ఉన్నా సరే చిన్నవి వేసినప్పుడు అంత పెద్ద శరీరం కలిగినప్పుడు తృప్తిగా ఉండదు. దానికి తగ్గట్టుగా కొంచెం బాగా పెద్దది ఏదన్నా దొరికిందంటే చాలా సంతృప్తిగా మనము అని ఆస్వాదిస్తూ తింటాం. ఇతి సంచిత్య మనసా ఛాయామస్యా సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమానాయాం చింతయామాస వానరః. ఆ రాక్షసి ఇలా ఆలోచించుకుని ఏదైతే హనుమంతుడు అంతలాగా పైకి వెళ్ళిపోతుంటే ఆయన నీడ ఏదైతే కింద పడుతుందో ఆ నీడని పట్టుకుంది గట్టిగా. తన నీడ లాక్కుని పోతున్నట్టుగా హనుమంతుడికి అనిపించింది. అంటే ఎలా అయితే ఇప్పుడు నేను ముందుకు వెళ్ళిపోతుంటే ఎవరైనా నా వస్త్రాన్ని పట్టుకుని నన్ను వెనక్కి లాగినప్పుడు నాకు తెలుస్తుంది నన్ను ఎవరో వెనక్కి లాగుతున్నారని. ఇలా ఆ ఛాయని పట్టుకుని ఇలా లాగుతూ ఉంటే అంటే ఆ గమనానికి వేగం తగ్గుతుంది. అందుకని గమనించాడు హనుమంతుడు. సమాక్లిష్టోప్స్మి సహసా పంగుకృత పరాక్రమ ప్రతిలోమేన వాతేన మహానౌరీవ సాగరే. సముద్రంలో ఎదురుగాలికి పయనిస్తూ అక్కడ వెళ్ళిపోతుంటే నా పరాక్రమానికి ఎవరో అడ్డు కలిగిస్తున్నట్టుగా, నన్ను బలవంతంగా వెనక్కి లాగుతున్నట్టుగా, ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని. తీర్యూర్ధ్వమదశ్చైవ వీక్షమానస్తతః కపిః దదర్శ స మహత్సత్వం ఉత్థితం లవనంబసి.
హనుమంతుడు కింద పైన అన్ని వైపులా ఒక్కసారిగా పరికించి చూసుకున్నాడు. అప్పుడు అతడు సముద్రం నుంచి బయటకు వచ్చిన ఒక మహారూపాన్ని చూశాడు. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వృక్కుతాననం కపిరాజేన కదితం సత్వామద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదితం నాత్ర సంశయః సతాం వద్యార్థతత్వేన సింహికా మతిమాన్ కపిః. ఆ వికృత ఆకారాన్ని చూసి హనుమంతుడు మళ్ళీ ఇలా అనుకున్నాడు, చూస్తానికే అది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది, పైగా చాలా శక్తివంతమైనది. అందుకే అంటే నా ఒక్క నీడనే పట్టుకుని నన్నే వెనక్కి లాగేస్తుంది ఇంత పెద్ద ఆకారం కలిగిన నన్ను అని కపిరాజైన సుగ్రీవుడు నాకేవైతే మార్గం మధ్యలో విజ్ఞాన రూపాల్లో ఉంటాయని చెప్పాడో ఆయన చెప్పినది దీని గురించి అయి ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు యథార్థంగా ఇది సింహికయే అని గుర్తించాడు. వ్యవర్ధత మహాకాయః ప్రాహృషీవ బలాహకః తస్య సా కామముద్వీక్ష్య వర్ధమానం మహాకపీః. కాలంలో మేఘంలాగా ఎప్పుడైతే హనుమంతుడు తన శరీరాన్ని పెంచుతున్నాడు, అయితే ఆ చూసిన సింహిగా కూడా ఆ కపివరుడికి తగ్గట్టుగా తను కూడా ఆ పెరగటం గమనించి వెంటనే ఆ పాతాల లోపల ఉన్నది కూడా తన నోరుని ఒక్కసారిగా అంత పెద్దగా చేయటం మొదలుపెట్టింది. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం గణరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. ఈ నోరును తెరుస్తున్న సింహిక మేఘ మండలంలాగా గర్జిస్తూ హనుమంతుడి మీదకి ఒక్కసారిగా విజృంభించింది. సాదదర్శ తతస్తస్య వివృత్తం సుమహాన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాని చ మహాకపిః. వెంటనే మేధావి అయిన అంటే ఇంకా కార్యం మీద ఆ శ్రద్ధ ఉంది, ధ్యాస ఉంది, వెళ్ళేటప్పుడు కూడా అన్ని వైపులో ఏం జరుగుతుందో గమనించుకుని విజ్ఞాన రూపంలో వచ్చే వాటికి కూడా తగ్గట్టుగా వెంటనే నిర్ణయాలు తీసుకుని అమలుపరుచుకుంటూ తన ముందుకి సాగిపోయేలాగే వచ్చాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా ఎప్పుడైతే సింహిక అలా హనుమంతుడి మీదకి వచ్చేస్తుందో ఇప్పుడు ఆ హనుమంతుడు తన శరీరాన్ని మళ్ళీ కబలించటానికి వచ్చు నోరు తెరుస్తున్న విశాలమైన ముఖంగా తను ఏదైతే చేస్తుందో అది గమనించాడు. సతస్యా వివృతే వక్త్రే వచ్చ సంహాననః కపిః సంక్షిప్య ముహుర్మాత్మానం నిష్పపాత మహాబలః. వెంటనే అంటే ఇంతలాగా నోరు తెరుచుకుని మీదకు వచ్చేస్తుంటే హనుమంతుడు వెంటనే మళ్ళీ ఇక్కడ కూడా సమయస్ఫూర్తితో ఆ సింహిక ఒక మర్మస్థానాన్ని ఒక్కసారిగా సూక్ష్మ రూపంలో మహావీరుడు వజ్రదేహంతో అయిన ఆ కపివరుడు ఇంతలాగా దాని నోటి యందు అతి వేగంగా లోపలికి వెళ్ళాడు. ఆస్యైతస్య నిమజ్జంతం దదృశుః సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వాణి రాహునా తతస్తస్య నకేస్తిక్షణ్యైః మర్మాణ్యుత్కృత్య వానరః. ఇలా పున్నమి నాడు రాహుతో గ్రహించబడిన ఆ చంద్రుడిలాగా ఆమె ముఖమును మునిగి ఉన్న ఆ హనుమంతుడు సిద్ధచారులందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని. వెంటనే ఈ వానరేంద్రుడైన హనుమంతుడు తన వాడైన గోళ్లతో సింహిక ఒక ఆయువు పట్టుని చీల్చివేసేశాడు. వెంటనే మహావేగంతో మళ్ళీ ఆకాశ మార్గాల్లోకి వెళ్ళిపోయాడు. అంటే నోటిలోకి వెళ్ళి ఆ మర్మస్థానాన్ని గట్టిగా తన గోళ్లతో అంతా కూడా చీల్చివేసిన తర్వాత మళ్ళీ బయటకు రావటం, ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఉత్పత్తాత వేగేన మన సంపాత విక్రమః తాం తు దృష్ట్వా చాదృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ సా కపిప్రవరో వేగాన్ వవృధి పునరాత్మవాన్. మహాప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఇంత సమయస్ఫూర్తితో, ధైర్యంతో, పటుత్వంతో ఆ సింహికను రూపుమాపి మళ్ళా వేగంగా పైకెగిరి ఆకాశ మార్గంలో తన మార్గంలో మళ్ళీ ముందుకి సాగిపోతున్నాడు. హృతాహృత్సా హనుమత పపాత విదురాంబసి స్వయంభువైవ హనుమాన్ సృష్టస్తస్య నిపాతని తాం హతాం వానరేణాసు పతితాం వీక్ష సింహికాం. హనుమంతుడు ఆమె గుండెల్ని చీల్చివేసిన తర్వాత ఆ సింహిక ఆర్తనాదంతో మళ్ళీ సముద్రంలో పడిపోయింది. హనుమంతుడు సింహికను హతమార్చి మళ్ళీ బ్రహ్మ సంకల్పంలోనే ఇది భాగం కదా అని భూతాన్యాకాశచారిణి
తమూచుః ప్లవముత్తమం భీమమధ్యా కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం. క్షణకాలంలో హనుమంతుడి చేతిలో మరణించింది. సముద్ర జలంలో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. సింహికను చూస్తూ ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు వీళ్ళందరూ, గంధర్వులు వీళ్ళందరూ కూడా హనుమంతుడితో ఇలా అన్నారు: ఆ మహాప్రాణిని హతమార్చి నువ్వు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశావు. అంటే ఈ రామ కార్యార్థమై వెళుతున్నప్పుడు ఇందులో కూడా బోల్డు కార్యాలు చేశాడు. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. సాధరార్థ మభిప్రీతం అరిష్టం ప్లవతం వన యశ్చత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతమ. ఓ వానరోత్తమ, నీకు ఇష్టమైన మంగళకరమైన కార్యాన్ని సాధించు. నీ వల్ల అంటే ఇక్కడ నువ్వేదైతే ఈ దృఢత్వాన్ని ధైర్యాన్ని చూపిస్తూ పైగా సమయస్ఫూర్తితో చేస్తున్నావో నీకు చాలా ధైర్యం ఉంది, పైగా దూరదృష్టి సమయస్ఫూర్తి ఒకటి ఉంటే ఇంకోటి సాధారణంగా అందరిలోకి కాస్త తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ అన్నీ అంతలాగా ఉన్నాయి పుష్కలంగా హనుమంతుల్లో. అందుకే నీలాగా ఇంత ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వం గలవాడు ఆ కార్యాన్ని ఎలా అయినా సరే సఫలమే చేస్తాడు. ధృతి దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నాసింధతి సాతే సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. జగామాకాశమావిశ్య పన్నగాసనవత్కపి ప్రాప్త భూయిష్టు పారస్తు సర్వతః ప్రతిలోకయన్. పూజ్యుడైన హనుమంతుడు తన ముందుగా ఇలా చేపట్టిన సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమాన్ని సాధించటానికి గంధర్వులతో గౌరవింపబడుతూ వీళ్ళందరూ కొనియాడుతున్నా సరే ఆకాశ మార్గంలో మళ్ళీ గరుత్మంతుడంత వేగంగా ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. ఇంచుమించుగా అవతల తీరానికి మొత్తానికి వచ్చేశాడు. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచే అన్ని వైపులా ఒక్కసారి పరికించి చూస్తున్నాడు. యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శసః దదర్శ చ పతన్నేవ వివిధ ధూమ్రభూషితం. ఇక్కడ 100 యోజనాల మేరకు ఆ సముద్రాన్ని దాటటానికి వచ్చాడు. అక్కడ దగ్గరికి వచ్చేసరికి చూస్తే ఆ వృక్షాలు ఒక చెట్లు ఒక పంక్తులు పంక్తులుగా కనిపించాయి ఈ హనుమంతుడికి. భూమిపైకి దిగుతూనే ఎన్నో రకాల వృక్షాలతో కళకళలాడుతున్న ఆ ద్వీపాన్ని చూశాడు. ద్వీపం శాకామృగశ్రేష్టో మలయోపవనాని చ సాగరం సాగరానూపం సాగరానుపజన్ ధ్రువం. ఆ లంకలో దక్షిణంలో ఉన్న మలయ పర్వతంలాగా అక్కడ ఉన్న మళ్ళీ ఉపవనాలు, ఈ చెట్లతో ఉన్న ద్వీపాన్ని సరిగ్గా చూస్తే అక్కడ మళ్ళీ సముద్రము, సముద్రానికి మళ్ళీ సమీపన గల ఆ జలాశయాలు, ఆ ప్రదేశం అంతా కూడా పుట్టి పెరిగిన ఆ వృక్షాలన్నిటినీ చూస్తున్నాడు. సాగరస్య చ పత్నీనా ముఖాన్యాపి విలోకయన్ సా మహామేఘ సంకాసం సమీక్ష్యాత్మానమాత్మవాన్ నిరుంధంతమివాకాశం చకార మతిమాన్మతిం కాయవృద్ధిం ప్రవేగం చ మమ దృష్టేవ రాక్షసాః. త్రికూట పర్వతం అందు పుట్టి ప్రవహిస్తున్న నదీ ముఖాల్ని చూశాడు. మహామేఘాల్లాగా ఉన్న ఆకాశాన్ని అడ్డగిస్తున్నట్టుగా కనిపిస్తున్న తన శరీరాన్ని చూసి మళ్ళీ ప్రతిభామూర్తి అయిన అతడు మళ్ళీ ఇలా ఆలోచించుకున్నాడు. అంటే నేను ఇప్పుడు ఇంత పెద్ద శరీరంతో ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటాడు, ఇప్పుడు ఆ కార్యం అయిపోయింది, దాటేసి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు చెయ్యవలసింది ఏంటి అంటే ఇందులోకి ప్రవేశించి సీతను నేను వెతకాలి. ఇంత పెద్ద శరీరంతో నేను ఇంత వేగంగా అయితే దాటుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు ఇదే పెద్ద శరీరంతో కనుక నేను లోపలికి వెళితే ఇక్కడున్న రాక్షసులందరూ కూడా ఆశ్చర్యానికి లోబడి నన్ను వెంటనే గుర్తుపట్టేస్తారు, నన్ను వెంటనే పట్టుకుంటారు అని ఆలోచించాడు. మయి కౌతూహలం కుర్యూః ఇతి మేనే మహాకపిః తతః శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపీది వీతమోహ ఇవాత్మవాన్. సమయస్ఫూర్తి అనేది ఏంటి అంటే నాకు ఎన్ని చేతనైనా ఏది చేతనైనప్పటికీ కూడా అక్కడున్న సమయానికి సందర్భానికి తగ్గట్టుగా నేను వ్యవహరించుకోవాలి. ఈ సముద్రాన్ని దాటటానికి దాన్ని ఎలా అయితే వృద్ధి చేసుకున్నాడో ఆ శరీరాన్ని
దానికి తగ్గట్టుగా అదంతా దాటుకుంటూ వచ్చాక, ఇప్పుడు లోపలికి వెళ్ళి సీతాదేవిని అన్వేషించాలంటే ఈ రూపం దీనికి పనికిరాదు అని ఆలోచించుకున్నాడు. ఇంత పెద్దగా పర్వతంతో సమానమైన శరీరాన్ని నేనిప్పుడు వెళ్ళకూడదు. అందుకుని నేను వెంటనే ఏం చెయ్యాలి అంటే ఆత్మజ్ఞాని కాబట్టి తన స్వరూపం ఎలా ఉండాలి, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే నేను ఎలా మారాలి అని అనుకున్నాడు. అందుకుని తన స్వరూపాన్ని దీనికి తగ్గట్టుగా ఆత్మజ్ఞాని కనుక వెంటనే దానికి తగ్గట్టుగా మార్చుకున్నాడు. తద్రూపం అతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతో స్థితః త్రిక్రమానివ విక్రమ్య బలవీర్య హరోహరిః. బలి చక్రవర్తి సంపదను హరింపదలిచి వచ్చిన ఆ విష్ణువు ఎలా అయితే త్రివిక్రమ అవతారాన్ని ధరించినట్టుగా అంటే ఇంత చిన్నగా వచ్చాడు. ఆ యథాస్థితి ఆ వామనాకృతికి వచ్చినట్టుగా ఆ వామనాకృతి ఒక్కసారిగా అయితే హరించేటప్పుడు మళ్ళీ ఏం చేశాడు, 3 అడుగులే అడిగాడు. ఈ 3 అడుగులు తీసుకునేటప్పుడు ఒక్కసారిగా ఆ శరీరం ఎంత పెంచాడు అంటే సర్వాన్ని ఒక్క అడుగులో కబళించి వేసినట్టుగా. అయితే ఈ సముద్రాన్ని దాటటానికి ఏదైతే అంత మహా శరీరాన్ని దలిచిన హనుమంతుడు వెంటనే ఆ శరీరాన్ని అంత చిన్నగా చేశాడు. సచారు నానా విధూరూపధారి పరం సమాసాద్య సముద్ర తీరం పరేరశక్య ప్రతిపన్న రూప సమీక్షితాత్మ సమవేక్షితార్థ. మనోహరమైన ఎన్నో రూపాలు ధరింపగలిగిన వాడు, శత్రువుల్ని జయింపగలిగిన వాడైన హనుమంతుడు సముద్రం అవతల తీరానికి చేరాను కాబట్టి ఇప్పుడు ఈ పర్వతమ ప్రమాణమైన దేహాన్ని చూసుకుని నా కర్తవ్యం ఏంటి కాబట్టి దీన్ని ఇంత పెద్దగా అక్కర్లేదు, ఇప్పుడు చిన్నగా తన సహజ రూపాన్ని ధరించాడు. తతస్సలంభస్య గిరే సమవృద్ధి విచిత్రకూటి నిపపాతకూటి సకేత కోద్దాలక నాలికీరే మహాద్రీకూట ప్రతిమో మహాత్మా. తర్వాత ఆ గొప్ప పర్వత శిఖరాలతో సమానుడైన మహాత్ముడు హనుమంతుడు ఇక్కడ మళ్ళీ అంటే అంతా సమృద్ధిగా ఉండగలిగిన విచిత్రంగా చిన్న చిన్నగా శిఖరాలు కలది, పైగా ఎన్నో రకాల పొదలతో చెట్లతో ఉన్న విరివిరిగా ఉన్న అక్కడ బోళ్ళు చెట్లు ఉన్నాయి. ఆ చెట్లతో అలరారుతున్న ఆ లంబ పర్వత శిఖరం ఎక్కి ఒక్కసారిగా దిగాడు. తతస్తు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతి విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్. అంతటా హనుమంతుడు సముద్ర తీరానికి చేరుకుని అక్కడ మహాపర్వతాలతో వైభోగంగా ఉన్న లంకా నగరాన్ని చూసి తన పూర్వ రూపాన్ని అయితే విడిచిపెట్టాడు. ఆ చిన్న రూపంతో ఆ గిరిపైన దిగి ఆయన దిగినప్పుడు మృగములు పక్షులు వ్యధకి అంటే ఇప్పుడు అంతలాగా అంత వేగంగా వెళుతున్నాడు కాబట్టి ఒక్కసారిగా దిగేసరికి మళ్ళీ ఆ పర్వతాన్ని ఆశ్రయించుకున్న మృగాలు పక్షులు అన్నీ మళ్ళీ బాధకి లోబడ్డాయి. ససాగరం దానవ పన్నఘాయూతం బలేన విక్రమ్య మహో మిమాలినం నిపత్య తీరే చ మహోదధిస్తదా దదర్శ లంకాం అమరావతిమివ. పెద్ద పెద్ద తరంగాల పంక్తులతో ఉన్న ఆ దానవులకు పన్నగులకు నెలవైన సముద్రాన్ని హనుమంతుడు తన పరాక్రమతో దాటి ఎవరికి సాధ్యం కాని ఆ లంక దగ్గరికి చేరుకున్నాడు. అదైతే అది అమరావతిలా కనిపిస్తుంది. ఆ తీరం దగ్గర దిగి అక్కడ కనిపిస్తున్న లంకా నగరాన్ని చూశాడు హనుమంతుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గా సంపూర్ణం.